ఓడిపోయి ఉండొచ్చు. అవును. బట్ ఓటమి గెలుపు ఏ రోజు శాశ్వతం కాదు. మేము 2014 కానీ ఇంకా కోలుకోలేకపోతున్నారు మీరు, ఓటమి నుంచి ఇంకా బయటికి రాలేదా? సార్ నేను ఒక మాట అయితే క్లియర్ గా చెప్తాం, మాకేం ఓటమి కొత్త కాదు కదా. మేము అధికారంలో ఉన్నప్పుడే రిజైన్ చేసి బయటకు వచ్చాం. అంటే మేము అధికారాన్ని వదులుకున్నాం ఆ రోజు 2009లో అధికారంలో ఉన్నప్పుడే. సో మాకు అధికారం కోసం ఎప్పుడు మా తాపత్రయం ఉండదు. ప్రజానికానికి మంచి చేయాలనే తాపత్రయం. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చినా, హుద్హుద్ తుఫాన్ వచ్చినా, అనేక సందర్భాల్లో ఏదొచ్చినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి 1 కోటి రూపాయలు లేదంటే 50 లక్షలు 2 కోట్లు చేతనైనంతటువంటి సహాయం మేము ఆ రోజు కూడా చేసాం. మాకు ఆర్థిక ఇబ్బందులున్నా చేసాం. రెండో అంశం వచ్చేటప్పటికి మేము ఓడిపోయి ఉండొచ్చు సార్, కానీ ప్రజల మనసులో ఈ రోజు కూడా చిరస్థాయిగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వెళ్ళినా ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ ఒకవైపు ఉన్నా మేము ఒక్కలమే ఒకవైపు ఉండి ఈ రోజు ప్రజల కోసం పోరాడుతా ఉన్నాం. సో మాకు ఏం కొత్తగా, మాకు అలవాటు ఇవన్నీ. కానీ ఒక్కటి సార్ ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఆ 3 బోట్లు మీవా కాదా? 5 బోట్లలో వైసీపీకి సంబంధించిన నాయకుల అనుచరులు బోట్లు నడిపారా లేదా? సూటిగా ఒకటి చెప్పండి సార్. వాళ్ళు 5 బోట్లు చెప్పారు కదా, వాళ్ళు సరిగ్గా లంగర్ వేయకపోవడం వల్లే, నిర్లక్ష్యం వహించడం వల్లే బోట్లు అక్కడ దాకా వచ్చి బ్రిడ్జ్ ని డామేజ్ చేసే వరకు వచ్చినాయా? 5 బోట్లు అన్నారు, 3 బోట్లు పలానా వాళ్ళే అని చెప్తున్నారు కదా. అవును, అంటే కేసు కూడా పెట్టారు కదా సార్, పోలీసులు కూడా చెప్తున్నారు కదా. వాళ్ళు ఏం చెప్పారు కదా, మరి మిగిలిన 2 బోట్లు ఎవరండి? ఆ 2 బోట్ల అంశం లేదు ఇక్కడ. 3 బోట్లు అయితే మీవి, వైసీపీకి చెందిన నాయకులు అనుచరులువి కాదండి. ఒక వ్యక్తి ఒకళ్ళు మర్డర్ చేశారు సార్, ఒక వ్యక్తి ఒకళ్ళు మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి 5గురు పంపించాడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. దాంట్లో 3 గురించి డిస్కస్ చేస్తున్నారు, మిగిలిన 2 ఎవరు మరి? అదే 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 అది మీరు ప్రశ్నించాలి, ప్రతిపక్షంలో మీరు అడగాలి. అదే కానీ 5 బోట్లన్నీ వాళ్ళే రాస్తున్నారు, 3 బోట్లు పలానా ఉషాద్రు